వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వీర విధేయుడుగా పేరున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా తనకు అరెస్టులు, శిక్షలు తప్పేలా లేవన్న ఆయన, చంద్రబాబు ఊరు నుంచి ఎదిగా కాబట్టే ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు పుట్టిన ఊళ్ళో పుట్టడమే నేను చేసిన తప్ప అంటూ ప్రశ్నించారు. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్ల వరకు తనపై 72 కేసులు పెట్టి చిత్తూరు జిల్లాలో అన్ని జైళ్లకు తిప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి కడప, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించి కొట్టించారు. ఎమ్మెల్యేగా ఉన్నా నన్ను కళ్లకు గంతలు కట్టి తీసుకువెళ్లి తిరువళ్లూరు వద్ద కొట్టారు. చిత్తూరు నుంచి నెల్లూరుకి ఎందుకు తీసుకువెళ్లారో తెలియదు అని మండిపడ్డారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ తనను జైల్లో పెట్టారన్న చెవిరెడ్డి, ఈసారి 230 రోజులు జైల్లో ఉంచారు. నా పెద్ద కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అతనిపై ఇప్పటి వరకు 10 కేసులు పెట్టారు. చిన్న కొడుకు విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటే అతనిపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటున్నారు. ఇదంతా చంద్రబాబు ఊళ్ళో మేం పుట్టడమే మేం చేసిన తప్ప అంటూ ప్రశ్నించారు. తన కుటుంబాన్ని చంద్రబాబు వేధిస్తున్నారన్న చెవిరెడ్డి, తన తల్లిదండ్రులు బ్రతికి ఉంటే వాళ్లపై కూడా కేసులు పెట్టించేవాడేమో అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తాను పైరవీలతో రాజకీయాల్లో రాలేదని, పోరాటాలతో రాజకీయాలకు వచ్చిన విషయాన్ని చెవిరెడ్డి గుర్తు చేశారు. తాను వైఎస్ కుటుంబంలో రాజారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి 3 తరాల నేతలతో పనిచేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తనను ఎంతలా వేధించినా, తనపై ఎంత అసత్య ప్రచారం చేసినా తాను భయపడనని స్పష్టం చేశారు. విజయవాడ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన మాట్లాడారు. తనను అక్రమంగా జైల్లో వేసి 230 రోజులు జైల్లో ఉంచిన వైనాన్ని పదే పదే ప్రస్తావించడం గమనార్హం.